ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఓటు ఎవరికి ఇస్తారు? ఇంతకుముందు అయితే అసెంబ్లీ ఎలక్షన్లో ఎక్కడ వేసినామని చెప్పలేము అది, కానీ కాకపోతే మేము కేంద్రంలో ఉన్నది అయితే మాత్రం మాకు బీజేపీ ప్రభుత్వం వెళ్ళదు. బీజేపీ ప్రభుత్వం వస్తేనే బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ, అమిత్ షా, వాజ్పేయి వాళ్ళని కాదు, బీజేపీ గవర్నమెంట్ ఉంటేనే మా దేశానికి రక్షణ అని మేము అనుకుంటున్నాం. మాకు బీజేపీ ప్రభుత్వమే కావాలి. మాకు ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ పరిపాలన మీకు? కాంగ్రెస్ పరిపాలన అంటే ఉన్నది ఒక విధంగా ఉన్నది, కానీ హామీలు ఇస్తున్నా నెరవేర్చలేదు. కాకపోతే నెరవేర్చకుండా హామీలు ఇవ్వకుండా గ్యారంటీగా ఇచ్చేదైతే మాకు బీజేపీ ప్రభుత్వం. ఫ్రీ బస్ పెట్టాడు కదా కాంగ్రెస్లో, అది ఎట్లా అనిపిస్తుంది? అవి పెట్టారు. ఇప్పుడు 6 గ్యారంటీల్లో 13 ఆప్షన్స్ పెట్టారు. ఆ 13 ఆప్షన్స్లో ఏం పెట్టారు? ఫ్రీ బస్ ఒకటి పెట్టారు. ఇప్పుడు నిరుద్యోగిని నాకు 4,000 ఇస్తాను, నేను కూడా ఆశపడ్డా. నేను ఇప్పుడు 2,500 మహిళలకు వస్తా అన్నారు, ఉచిత కరెంట్ అన్నారు. బిల్లు కట్టకుండా కూర్చున్నాం. 1,500 బిల్లు వచ్చింది. లైన్మెన్ వస్తున్నాడు, కట్ అంటున్నాడు, కట్ చేస్తా అంటున్నాడు. ఏమో ఉచిత కరెంట్ మేము అనుకుంటాము. ఇక రైతు భరోసా అని అనుకున్నాం, ఆ రైతు భరోసా లేదు. ఇక 2-3 ఎకరాలకు ఇస్తాను, కానీ మా నాన్నకు కొద్దిగా దానికి ఏమంటారు మించిన దానికి ఎక్కువ ఉంది. రైతు బంధు పడలేదు. మా అమ్మకు పడ్డది, పడలేదని కాదు, మా అమ్మకు పడ్డది, మా నాన్నకు పడలేదు. అంటే ఎక్కువ ఉన్నదానికి వాళ్ళే, తక్కువ ఉన్న వాళ్ళు సంతోషపడితే కానీ అందరు రైతులే కదా. ఇప్పుడు పంట పెట్టుబడి రాలేదు. మేము గిట కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా అనిపించేది మీకు? కేసీఆర్ ప్రభుత్వం అయితే ఉన్నాడు, యాజిటీగా నడిచింది. 50% నడిచింది. అది సంతృప్తికరం. అది గిట ఆయన ఉన్నప్పుడు పథకాలన్నీ కరెక్ట్గా వచ్చినాయి. సగం వచ్చినాయి, సగం రాలేదు. ఇప్పుడు దళిత మంది వచ్చినాయి, డిపాజిట్ లేకుండా 10 లక్షలు ఇచ్చారు. మేము యాదవ్సం 43,750 రూపాయలు మేము డిపాజిట్ కట్టినాం. గొర్రెలు ఇస్తున్నాడు, ఇవ్వలేడు. కొందరికి ఇచ్చిన, కొందరు రాలేరు. ఇప్పుడు సగం అయిపోయింది అనమాట. అటు ఇటు అయిపోయింది అనమాట. 50% అయిపోయింది. ఇప్పుడు మొన్న కట్టిన మళ్ళీ డిపాజిట్ మాకు రిటర్న్ ఇచ్చారు. సంతోషం. ఎందుకంటే కొందరు అప్పులు తీసుకొని వచ్చారు, కొందరు మిత్రులు కట్టిండ్రు, కొందరు లేని వాళ్ళు అయితే సంతోషపడినారు. మా డబ్బులు మాకు వచ్చిన వాళ్ళు రిలాక్స్ అయిపోయారు. ఎందుకంటే డబ్బులు రిటర్న్ వచ్చినాయి కాబట్టి రిలాక్స్ అయిపోయినాయి. అప్పు ఇచ్చినోడు ఇవ్వాలంటే గ్రేటే కదా. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఓటు ఎవరికి వేద్దాం అనుకున్నారు? ఇంతకుముందు మేము టీఆర్ఎస్ మసలు ఉంటుంది. ఓకే, ఏదో మారవాలి రేవంత్ రెడ్డి 100 రోజులు హామీ ఇచ్చింది, 50 ఒక్కటి కూడా 100 రోజులు అని. ఇప్పుడైతే బీజేపీకి వేద్దామని అనుకుంటున్నాం. బీజేపీకి ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు? బీజేపీ ఏమైందంటే ఇప్పుడు కొన్ని మంచి పనులు చేసిండు అక్కడ మోడీ, అందుకొరకే బీజేపీకి వేద్దామని అనుకుంటున్నాం. ఎందుకన్నా టీఆర్ఎస్ అంటే ఎంతమంది టీఆర్ఎస్ వల్ల మేము టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లా ఉండేది? టీఆర్ఎస్ ఉన్నప్పుడు మంచిగానే ఉండే. ఈయన ఏదో చుట్టూ మాట్లాడి 100 రోజుల్లో అన్ని ఇస్తా, ఇవి ఇస్తా, ఇండ్లు ఇస్తా, రైతు బంధు అన్ని ఇస్తాను, అవి లేవు ఇంతవరకు. 6 పథకాలు అన్నారు కదా. 6 పథకాలు ఒక్కటి బస్సు ఒకటి చేసిన, బస్సులు ఆడపిల్లలు కొట్టుకుంటున్నారు, మొగోళ్ళకి జాయిన్ లేదు. చూసిన దినం బస్సులు వస్తే మగపిల్లలు బస్సులు 80% ఆడపిల్లలు, 20% మగపిల్లలు ఉన్నారు. ఏమీ చేయలేడు. అది ఒకటే చేసిండు, ఏం చేయలేడు. ఇక రైతు బంధు ఏమైనా పడుతుందా? రైతు బంధు అది రైతు బంధు ఏమంటే 15,000 ఇస్తానే అదే కేసీఆర్ ఇచ్చిన ఎన్నికనే ఇంత ముందర అవుతున్నాడు. 3 ఎకరాలు 100 ఎకరాల ఖాతాని ఇస్తే ఇతను 5 ఎకరాల కూడా సరి ఇస్తలేడు. కేసీఆర్ ఉన్నప్పుడు బాగానుండే. ఇంటింటికి నీళ్లు, మాది పల్లెటూరు, మాది ప్రతి ఒక్క ఇల్లుకి నీళ్లు దొరికిపో. ఇప్పటికీ అది ఇప్పుడేమంటాం, ఎవరో తేడా ఉన్నాడు, కేసీఆర్ రాకపోయా అంటారు. కేసీఆర్ ఉన్నప్పుడు కరెక్ట్ పడేదా రైతు బంధు అంతా? కరెక్ట్ పడుతుంది టైం మీద. ఇప్పుడైతే అది లేదు. బీజేపీకి ఇస్తాం, ఎంపీకి అయితే అన్నారు, ఎంపీకి అతనికి ఇస్తాం. మళ్ళీ చూద్దాం, మళ్ళీ టీఆర్ఎస్ తర్వాత ఎంపీకి అయితే ఇక్కడ ఇది లేదు, బీజేపీకి ఇస్తాం, ఆయనకి ఇస్తాం. ఆయన 100 రోజులు చెప్పి అన్ని చుట్టూ మాట్లాడి మైకు చేతికి గప్పాలు కొట్టుకోము. మైకు చేతి దొరికితే అది వీక్తా, ఇది వీక్తా, అది వీకలేదు, ఏమీ చేయలేడు. ఇంకా సోనియా గెలిస్తే చేస్తాను అంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నా అంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే చేస్తారు. మీకు ఎట్లా అనిపిస్తుంది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి? ఇప్పుడు రాహుల్ గాంధీ అంటే ఇప్పుడు కొన్ని ఏండ్ల తరబడి ఉండదు కూడా, కానీ పని చేసిండు ఎవరు? మోడీ. ఆయనకే ప్రిఫరెన్స్ ఇద్దాం మళ్ళా అని మేము ఆయనకి ఇద్దామని మా మనసులో. అంతే. కాంగ్రెస్కి ఇస్తాము. కాంగ్రెస్ ఎందుకని? ఎందుకంటే కాంగ్రెస్ అభిమానం కాబట్టి కాంగ్రెస్కి ఇస్తాం. 6 పథకాలు పెట్టారు కదా, ఇంకేం జరిగాయి అవన్నీ అమలు? వాళ్ళు అయితే నిదానంగా అయితే ఏముంది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి కూడా ఎంత 4-5 నెలలు అవుతుంది. ఇంక ఎంపీ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్, ఇవి ఎలక్షన్స్ అయితే కావాలి కదా. కంప్లీట్గా అన్ని ఎలక్షన్స్ కానీ ఉట్టిగానే అవి వేయలేరు, ఇవి వేయలేరు అనుడు తప్పు. అది ప్రభుత్వం మీద
టీఆర్ఎస్ ఇప్పుడు ఉన్నప్పుడు ఎలా ఉండేది? టీఆర్ఎస్ ఉన్నప్పుడు అది అంతే ఉంది. టీఆర్ఎస్ రైతు బంధు అవన్నీ కరెక్ట్ పడేదా? పడుతుండే, టైం అటు ఇటు ఖచ్చితంగా అవుతుండే. కరెక్ట్ టైం అంటే కరెక్ట్ టైం ఏడొస్తుండే. బీజేపీ కాంగ్రెస్ వచ్చింది కదా, కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉంది? మాకు అప్ప మాకేం చేయలేడు. మేము కమలం కాంగ్రెస్ వచ్చిన బస్సు కిరి పెట్టిండ్రు, రూపాయల ఆటోల కిరాయిలు 4 రూపాయలు పెట్టిండ్రు. టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎలా ఉండేదమ్మా? కేసీఆర్ ఉన్నప్పుడు లేకుండా మంచిగా ఉంది, మంచిగా ఉండేనా? మంచిగా ఉంది. అన్ని రైతు బంధు అన్ని వచ్చేటియా? వస్తున్నాయి. నాకు పింఛని లేవు, ఏమీ లేవు నాయన. కండ్లు పడాయి. పింఛన్ వస్తుందా? ఇప్పుడు రేవంత్ మన కాంగ్రెస్ ప్రభుత్వంలో వస్తుందా పింఛను? ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కదా, ఇప్పుడు వస్తుందా? మొన్న ఇచ్చిండ్రు. ఓకే, ఎంత ఇచ్చారు? 2015 రూపాయలు ఇచ్చిండ్రు. 4000 ఇస్తాను అన్నారు కదా కాంగ్రెస్. ఏడ ఇచ్చిండ్రు మాకు ఎవరు 4000 ఇస్తే వాళ్ళకి ఇస్తాం. కండ్లు పోయినాయి, కండ్లు పడే, ముఖం కండ్ల పడతలేదు. పింఛన్ చేయమని కాలు మొక్కి తెలియదు. ఇప్పుడు నీ ముఖం ఎండవు, నీవేడున్నావో నాకు తెలియదు. కాంగ్రెస్ మన కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చేది మస్తు చెప్పిన పింఛన్ చేయండి అని చేస్తలేరు. చేత కాదు పని, కండ్ల పడాయి. నడవని క్యాపిల్ కానీ ఎంత తిరుగుతుంది అట్లగే. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుందా మీకు? ఈ కేసీఆర్ ఉన్నప్పుడు బాగా అట్లే ఉన్నది. ఇప్పుడు అయితే ఏం చేయలేడు. ఇప్పుడు వచ్చినోడు కూడా ఎవరు ఏం చేయలేరు. 4000 రూపాయలు ఇస్తాడు. ఇల్లు లేదు, మోసం చేసినావు. ఏడ ఉండే చెప్పు. ఇల్లు లేదు, ఎండలు ఉన్నాము. గుడిసెల ఎండ దూరం విరిగిపోయింది. మాకు ఇల్లు ఎవరు కట్టిస్తే వాళ్ళకి కొట్టేస్తాం అంతే. గుడిసె లేదు, ఎండలు ఉన్నాం. మా ఇల్లు చూసుకున్నా కానీ అంతే. ఎండ చెట్టు కింద రోడ్డు మీద ఉన్నా, చెట్టు కింద కూర్చుంటున్నాం. రోడ్డు మీద ఉన్నా నేను. ఇల్లు లేదు, ఏం లేదు. నా కండ్లు లేవు, చేత కాదు పని. ఇంకెక్కడ పోతలేను, కింద పడుతున్నా, దెబ్బలు తాకుతున్నాయి. ఏం శాతం అయితే లేదు. ఇంట్లో 8 ఎట్లు ఉన్నాయి. మాత లేదా 8 ఓట్లు నా కోడలు మాత 8 ఓట్లు ఉండే అంటుండా 8 ఓట్లు ఉన్నాయి. ఉన్నాయి. మాకు వచ్చి కూడా గేట్ మీద అమర్పేట లేదా, ఆ గేట్ మీద కూడా నువ్వు వాడు. ఇంకా నాన్న ఉంటాయి 24 గంటలు దేని కాడ. నా పేరు కళాలు లక్ష్మి.